మనం ఇప్పుడు విభూది హవ్వ సమాధి దగ్గర ఉన్నాం. వారు ఎన్నో సిద్ధులను సాధించి ఎన్నో విద్యల్లో నిష్ణాతులై అలాగే 7 సంవత్సరాల పైగా నిరాహారిగా ఉంటూ సాధన చేశారు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గృహాల్లో వారు 31/10/1999లో వారు బాడీ వెకేటింగ్ చేశారు. వారు మరణం పొందిన తర్వాత వారు సమాధి అవ్వటం జరిగింది. ఇది జీవ సమాధి అయితే కాదు కానీ వారు ఎన్నో యోగ శక్తులను సాధించిన వ్యక్తి. వారు ఈరోజు కూడా ఎన్నో ప్రత్యక్షంగా అనుభూతులను కలిగిస్తుంది. ఇప్పుడు ఆ యొక్క విభూది అవ్వ యొక్క మేన అల్లుడు అలాగే వారి యొక్క సతీమణి ఇక్కడ ఉన్నారు. వారితో మనం మాట్లాడి విభూది అవ్వ యొక్క విశేషాలు మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. పాంపల్లె ఆమెది. పాంపల్లె కోయలగుంట ఆలగడ్డ దగ్గర పాంపల్లె అయితే ఆమెను కిష్టిపాటికి ఇచ్చినారు. కిష్టిపాటికి ఇచ్చింటే ఆమె కాపురం భర్తతో ఊరికే చేసినట్టే సంసారం చేసి కొద్ది రోజులు చేసినాక కాలక్షేపం చేసినాక ఇంకా పిల్లలు లేకుంటే ఈ సంసారం కాదు కదా, ఇది వంశం నిలబడదు కదా అని అక్క కొడుకుని తెచ్చి సాక్కునే తమ్ముని ఇలా నాయను జాక్కునే. వాళ్ళ నాయను జాక్కుంటే వాళ్ళ నాయనకు మళ్ళీ 3 కొడుకులు పుట్టినారు. 3లో ఒకరు చనిపోయినారు, 2 ఉన్నారు. 2లో ఆయన పెళ్ళినాక ఆ బాబు చచ్చిపోయినాడు, ఆయన చచ్చిపోయినారు. ఈయన మిలిచి ఈయనకు 3 కొడుకులు ఉన్నారు. 3 కొడుకులు ఉన్నాక ఆమె పెళ్ళైనాక కాపురానికి వచ్చినాక పిల్లలను చేసినాక ఇప్పుడు ఆమె ఏం చేసింది, వీళ్ళకు అందరికీ పెళ్లి చేసింది. చేసినాక మాకు చేసింది పెళ్లి చేసి ఇంకా దారి పట్టుకునేది వాళ్ళ. ఇంకా నేను ఉండలేనమ్మా ఈడ, నా దారి నేను పోతాను, నువ్వు మీ అత్తలో కాపురం చెయ్యి అని చెప్పి వచ్చింది. మేమేం చేసినాము, గుంతనాలా మెట్టినాలా అక్కడ పల్లెలు నంద్యాలకు వెళ్ళి ఎక్కడ తిరుగుతున్నదో లేదు. మేము చనిపోయిందిలే అనుకున్నాం. ఏమో ఎక్కడ ఎంచుకోలే, మా అత్త ఎంచుకోలే, మేము ఎంచుకోలే. మేము కాపురం చేసుకుంటున్నాం. అట్లే కాపురం చేసినాక కొద్ది రోజులకు ఆమె భోగేశ్వరంలోకి వచ్చి భోగేశ్వరంలో అంటే అక్కడ కొండలమ్మడి వచ్చి ఆకు ఏం తిందో ఏం తినదో ఆమెకు తెలుసు, ఆ దేవునికి తెలుసు. తిరుగుతా గైలో గండి దిక్కింది, చిన్నది బొర్ర. ఈడ బొర్ర అండి, అదే ఇది ఏమిటిదని ఆమె ఆడికి పోయి ఆ గండిలో దొరబడి లోపల పెద్దగా ఉంది, లోపల బయట దున్ని చిన్న గండి. ఆ బొక్కలు పోయి అక్కడ పోయినాక ఆడ మునులల్లా మొత్తం ఆమె కాలక్షేపం చేస్తున్నది. రాత్రి పౌలల్లా లోపల ఉంటున్నది. రాత్రి వచ్చి కొంచెం పైన కూర్చోవడము, ఇంకా ఇన్ని పొలం మీద అంటే బుడ్డలు తింటున్నది. ఏం తింటే భగవంతుని తెలుసు, ఆమెకు తెలుసు. అన్నం అయితే తినకుండా అన్నం మట్టుకు ఎప్పటికీ లేదు ఆమె. నీళ్లు ఆడ లోపల గైలో సుంచమ్మడి నీళ్లు కారుతున్నాయి. ఆ నీళ్ళు అనేది తాగి ఆకు అలములు తినుకుంటా ఏం తిన్నదో ఏం బతికి ఉన్నది. కొద్ది రోజులు ఉండేటాలకు అక్కడ చెంచోళ్ళు సుగాళ్ళు ఆవులు మెప్పుకుంటున్నారు. ఎవరమ్మా నువ్వు, దయ్యాన్ని భూతాన్వే, ఎందుకు నువ్వు దినామి ఇట్లా ఎండపోతప్పుడు కూర్చుంటావు, రాత్రిళ్ళు కూర్చుంటున్నావు, నువ్వెవరు ఎక్కడా అన్నారు. నేను దయ్యాన్ని కాదు, భూతాన్ని కాదు నాయన, నేను ఒక మనిషి. నేను అంటే మనిషి అయితే నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ, ఎందుకుండవు నువ్వు అంటే, నాకు ఇక్కడ తావరం ఉంది లోపల గైలో, నేను ఉండను నాయన, నాకేం లేదు, నాకు తోడు ఎవరన్నా ఉండారా అంటే ఎవరు లేరు, భగవంతుడు ఒక్కడే నాకు తోడు ఉండేది, ఎవరు లేరని వాళ్ళకు చెప్పింది. అయితే మీరు నా ఎమ్మడి ఉంటారా అని వాళ్ళని అడిగింది వడ్డేళ్ళను. అంటే ఉంటాము, ఏం చెప్పాలి, ఏం తింటావు అమ్మా నువ్వు, ఎక్కడ తింటావు అని అడిగినారు. ఏం తింటావు అంటే ఏం తిన్నాను ఆయన, బుడ్డలు పెరుగు అని పాలు తాగుతా కానీ ఇంత మట్టుకుతే ఏం తినను నేను అన్నాడు. అయితే మేము తెచ్చిస్తాను, నువ్వు తెచ్చిస్తావు, నువ్వు గొడ్డేలు గడాలు తీసుకొని వచ్చి మాకు రోంత గండి పెద్దగా చేయాలి, చిన్నగా చేయకుండా మీరు అన్నం తెచ్చుకొని తినారు, నాకు అవి తెచ్చి పెట్టారు. అప్పుడు భగవంతుడు మీకు చూపుతా నేను మళ్ళా నిదానంగా అన్నా. అంటే వాళ్ళు ఏం చేసినారు, ఆ చెంచోళ్ళు వడ్డేళ్ళు అందరూ ఆమెకేం బుడ్డలు అంత ఆకు తెచ్చిస్తున్నారు, తింటున్నది. అంత చిన్న గండిని పెద్ద గండి చేసి లోపల మళ్ళీ గాడ కట్టినది ఇట్లా పైకి. లోపలేమో పెద్దగా ఉంది గండి, బయలు మచ్చులుగా ఉంది ఉండనేమో గైలు లోపల ఉంటే. పోనీకి దారి చిన్నగా ఉన్నది, పానీకి దారి చిన్నగా ఉంటే చేయించింది. 5-4 మొక్కల్లో పట్టించి చేయించింది. కష్టపడినారు, కట్టపడింది. 1-2 ఏళ్ళు 3 ఏళ్ళు కట్టపడింది. బావి కూడా దొగిచ్చింది ముందర. బావి దొగితుంటే బావి పడిపోయింది.
అది ఉండకుండా ఉంది, తెల్లవాడలకే పడిపోతుంది అది ఇసుక. అది దాన్ని సాలిచ్చి ఇంకా కొద్ది రోజులు అన్నీ ఒక 7 ఏళ్ళ పాటు వాళ్ళు రొట్టె అది ఏమో తెచ్చిచ్చా కాలం గడిపింది. ఆమె కాలం గడిపినాక కొద్ది రోజులకు ఏం చేసినారు, ఆడ ఉన్నాక మనుషులు ఈడికి వచ్చి ఒక 4-3 ఆడోళ్ళు 3 మగోళ్ళు వచ్చి మీరు పండుకోర్రే బయట, మీరు అరసాకరి మాట్లాడాకరి అని చెప్పింది. ఈమె ఆమె పండుకునేది, పండుకొని ఆమె జీవి వాళ్ళకి పోయింది, మునుల దగ్గరికి దేవుళ్ళ దగ్గరికి పోయింది. కొండ గైలోకి లోపలికి గైలో పోతే ఆడ తపస్సు చేసి తాళాలు శబ్దము తాళాలు తీసి సితార శబ్దము అన్నీ వినపడినాయి. వినపడితే ఏం చేసినారు, బయట కూర్చునే వాళ్ళు పండుకునే వాళ్ళు అవ్వ అని మంచినీరు లేకపోయినారు. లేకపోతే అమ్మ నీకు తావరం లేదు, నువ్వు మానవులను దొరికొచ్చుకున్నావు, దాటుకోయి నుండి దాటుకొని పోయి పలానాడికి పోయి నువ్వు గృహాలు కట్టాలా, దేవరాలు కట్టాలా. అది అంతా కట్టి నువ్వు తయారైనాక వచ్చి మాలోకి తెచ్చావు, అప్పుడు మళ్ళీ ఆడ సమాధి అయినాకనే నువ్వు వచ్చావు, అంతవరకు రాలేవు, దాటుకో అన్నది. దాటుకుంటే ఇది ఎవరు చెప్పారు దాటుకోమని? మునులు దేవతలు, ఈశ్వరుడు పార్వతీదేవి మునులు ఉన్నారు ఆడ లోపల. ఆ జీవి మళ్ళీ ఈళ్ళలోకి వచ్చింది, ఇడికి బయట పండుకున్నారు, బయలు ఉంది దండిగా బయట. ఆ బయల్లోకి వచ్చి ఏమే నన్ను ఇట్ట చేసిరి, మీరు లేపాకంటే లేపుతిరి, నాకు మానవుల వాళ్ళు వచ్చి మళ్ళీ నాకు ఇంత కష్టం పెడితే నాకు ఎందుకు ఈ బాధ పెట్టినారు, పోదాం పరి మీ ఊరికని ఇక్కడ తోలుకొచ్చినారు కొండకు. ఈ గైలోకి వచ్చినారు గనికి. ఈ గనికి వచ్చి రామిరెడ్డి ఇదల్లా స్థలాలు ఇస్తున్నాడు. ఆడ ముందు శంకరమ్మ పార్వతీదేవి వాళ్ళ దగ్గర ఉన్నది. కొద్ది రోజులు అన్ని ఊళ్ళో ఉండి కళ్ళంలో కాపురం చేసుకుంటా చిన్న గృహం కట్టుకొని గుడిసె తాటాకులో గుడిసేసుకొని అందరు తెలుగోళ్ళు అందరు వచ్చి ఆడ జీవనం చేసింది. వాళ్ళు 7 గైలు కూర్చొని భజన చేస్తున్నాం. భజన చేస్తూ ఉంటే మామూలుగా చేసేదేమో చేస్తూనే ఉన్నాం. మునుల్లో తాళాలు డక్కీలు డోళ్ళు కొట్టుకుంటూ బాగా పాటలు పాడుకుంటూ వస్తున్నారు. ఏమేం చేసిందంటే మునులు వస్తున్నారు, లేరు అని లేపా. అంటే ఇప్పుడు అక్కడ పండుకున్న వాళ్ళకి కూడా ఈ దొన్నులు వినపడటము అలాంటివి జరుగుతున్నాయి. ఆ రాత్రి భజన చేస్తాం, ఒక 50 మంది 2 ట్రాక్టర్లు పోయి చేస్తూ ఉంటే 12 గంటలప్పుడు అవగాహన చూస్తా. ఇప్పుడు కూడా అక్కడ తపస్సు చేసిన ప్లేస్లో అవ్వ కనిపిస్తుంది. అయితే అవ్వ కనిపించదు, అయితే ఆ దృష్టిలో ఉండాలి చూడు, ఆ దృష్టిలోనే ఉండాలి మనం. ఆ యొక్క సాధనలో ఉన్నప్పుడే కనిపిస్తుంది. అయితే ఎల్లప్పుడు కనరాదు స్వామి. మళ్ళా మనం అయితే మునుల్ని ఋషుల్ని అక్కడికి రావటం మీరు కూడా చూసారా? ఆ శబ్దం విన్నాం స్వామి. అదేం శబ్దము, అబ్బా డక్కీలు డోళ్ళు తలాలు కొడతా ఉంటే జమ్మున నేను వింటున్నా. ఏమేం చేసి అంటే భజనలు లేరు మునులు వచ్చారు చూడరు అంటారు. అయితే ఆ ధ్వనులు విన్నప్పుడు మామూలుగా మనం వాయించే ఈ భజనలకి వీటికంటే అవి బాగుంటాయా ఇవి బాగున్నాయా? వాళ్ళే బాగా అదేం శబ్దం, కొండ అదురుతుంది, కొండ నెత్తిన పడతట్టుకుంది కొండ. మన వల్ల శబ్దం చేసి ఇంత దూరమే తాళాలు డక్కీలు డోళ్ళు మనకు వినిపించేది. అవేమి వినపడము, అవేం కథ, అవేం రాగాలు శోకాలు నేను ఇంటనే ఉండొచ్చునే. అయితే ఆ శ్లోకాలు అవన్నీ వింటున్నావు కదా, అవి ఎన్నిసార్లు నీకు వినిపించినాయి ఆ కొండలోకి వెళ్ళినప్పుడు? ప్రతి సంవత్సరం కార్తీక పున్నమి రోజు పోతాం. ఆ రోజు రాత్రి 12 గంటలకు వస్తారు స్వామి వాళ్ళు. 12 కరెక్ట్గా కనిపిస్తారు. ఇప్పుడు కూడా కార్తీక 12 రోజు పోతే రాత్రి 12 గంటలప్పుడు భజన తెచ్చి వాళ్ళు వచ్చే దారింది పోయే దారి, మళ్ళా ఆడ నీళ్ళు తాగుతారు పోతారు అంతే. శివుని దగ్గర దేవుళ్ళు వచ్చి నీళ్లు దాగి శివుడి దగ్గర వెళ్ళిపోతారు అంతే. ఇప్పుడు కూడా ఈసారి కార్తీక పౌర్ణమికి నేను వస్తా. కార్తీక పున్నమి రోజు రాత్రి నువ్వు రా, నీకు అవగాహన వస్తుంది, మునులు కానిస్తారు, అందరు కానిస్తారు. గమ్ములు ఉండాలి మనం ఇంతేగా. శబ్దం ఏ శబ్దం వినకూడదు, ఏ శబ్దం కూడా వినకూడదు. అది జ్యోతి ఇంత మంట పెట్టింటాం మనం దీపారాయణ కాడ, అది ఇంత ఎత్తు మండుతుంది. ఆమె ఇట్లా కూర్చొని అయితే ఆ దృష్టిలోనే మనం ఉండాలి. ఆ దృష్టిలో అంటే ఆమె ఇట్లా ఆన్యం పోతుంటుంది, గంటలు ఆ జ్యోతిలో పోతుంటుంది. అయితే అయితే దగ్గర కాదు మనం ఉండేది. ఆ తెల్ల కానొచ్చినప్పుడు ఓం 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 అని అందరం ఉంటాం. అంటే మళ్ళీ మెల్లికి తగ్గుతా దీపం అవుతుంది.
అంటే అక్కడ లోపల పెట్టిన దీపం కూడా పెద్దదయ్యి చిన్నదవుతుంది. అంటే మునులు వచ్చినప్పుడు ఈ ఉన్నట్టుండి దీపం పెద్దదవుతుంది, మళ్ళీ ఉన్నట్టుండి వాళ్ళు వెళ్ళిపోగానే చిన్నదైపోతుంది. ఆహా, ఇంత అద్భుతం ఉందంటారు. ఈసారి కార్తీక పౌర్ణమికి వస్తే నాకు చూపిస్తారు. ఖచ్చితంగా కార్తీక పుణ్యం రోజు మీరు 50 మంది ఎంతమంది వచ్చి అందరూ చూస్తారు. ఆ అమ్మను చూస్తారు, మునులు చూస్తారు. అప్పుడు నమ్ముతాం. నేను కూడా నాది ముందు కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీ. ఈ రాళ్ళను మొక్కడం ఎందుకు, ఈ రాళ్ళను మొక్కడం ఎందుకు, తొక్కే రాళ్ళని రాళ్ళను మొక్కడం ఏందన్నావు. అన్నీ ఇప్పుడు ఇచ్చకుండా అవ్వ మనసు మార్చింది. కమ్యూనిస్ట్గా ఉన్నప్పుడు బాగుందా, అవ్వతో ఉన్నప్పుడు బాగుందా? ఇప్పుడే బాగుంది స్వామి, ఆనందంగా ఉంది మనసు. ఇప్పుడు చూడు మీరందరూ వచ్చింది, కళ్ళు తెరిసరికి అందరు కానొచ్చారు. నన్ను ఎవరు లేపినారో చెప్పు. అటు మంచం పట్ట కరుచుకొని పడుకున్నా, చూసి అంతా మీరు నాకు కానొచ్చు. ఎవరు నేను అవ్వ లేపినారంటే మీరు కొత్తగా చెప్పినట్టు అవుతుందని సప్పటి కాకుండా. అవునా? ఈ నిదర్శనం అయితే మీకు ఉంది. ఉంది 3 మాటలు ఉంది స్వామి. అబద్ధం ఆడదు, ప్రాణం పోయినా అబద్ధం ఆడకూడదు. పోవాలి. ఎవరైనా వచ్చారు ఇక్కడ ధ్యానం చేసుకున్నారు, సాధన చేశారు, వాళ్ళకి ఎట్లాంటి అనుభూతులు కలిగించింది? వాళ్ళు అద్మాంసం వేసుకొని మోకాళ్ళ మీద కూర్చొని మౌనం కూర్చుంటారు. మౌనం కూర్చుంటే తెలుసు, వాళ్ళు వచ్చిన శబ్దము తెలుసు, వాళ్ళు పోయిన శబ్దం అన్నీ తెలుసు. మాట్లాడకూడదు, అట్టే మౌనంలోనే ఉండాలి. మౌనంలోనే కానొస్తారు స్వామి వాళ్ళు. పోయిన వాళ్ళకు మౌనమే సాధన అంటారు. అవు అంతే, మౌనమే సాధన. అవు అదే భక్తి. వాళ్ళు మళ్ళీ తాళాలు డక్కిలు తీసుకొని కొట్టారు. టెంకాయలు కొట్టడం అది భక్తి కాదా? టెంకాయలకి ఆయన ఈశ్వర బ్రహ్మ ఉన్నారు, ముగ్గురు ఉన్నప్పుడైనా కానీ మనం టెంకాయ కొట్టేది ఎందుకు? ఆ దేవతలకు శాంతి అని కొడుతున్నావు అంతే. టెంకాయ తింటున్నారా వాళ్ళు, తీర్థం తాగుతున్నారా, కొబ్బరి తింటున్నారా, బొప్పి తింటున్నారా? దానికంటే సాధన గొప్పది అంటావు. అవు, దానం పైన నిదానం గొప్పది, సాధన గొప్పది. దానం పైన నిదానం గొప్పది, సాధన గొప్పది, రెండు గొప్పది. చాలా గొప్ప విషయం. మహాక్షేత్రమైనటివి. మనం ఏమిటి మానవ జన్మం ఎత్తినాము, నానాక ఆలోచనలు, నానాక పాశ్చెప్పులు ఇచ్చి కొచ్చెప్పులు దెక్కపడము. మీరు అవ్వ ఉంది, సాధన చేసింది. సాధన చేసిన తర్వాత అక్కడి నుంచి 7 ఏళ్ళ తర్వాత లేచి వచ్చింది, ఊర్లోకి వచ్చింది. అవ్వ ఏమేమి విషయాలు చెప్పేది మీకు? మన లోకంలో నువ్వు ఉండవు, చేను చెట్టు అని భక్తిలో ఉండాలా. ఊదిగడ్డి ముట్టిన నీకు పుణ్యం వస్తుందండి. అంటే ముట్టిస్తావా అని ఒప్పుకునే చేస్తుండవు స్వామి అంతే. పెళ్లి కాకపోతే 4 రోజుల్లో పెళ్లి చేసింది అవ్వ. 4 రోజుల్లోనే కట్నం ఎంత, 1000 రూపాయలు. అప్పుడులో కూడా కట్నం తీసుకున్నావు? తీసుకునే స్వామి, అబద్ధం ఆడను నేను. మళ్ళీ 1000 రూపాయలు చిల్లర అంత ఇంత, రూపాయి బిల్లలు, 2 రూపాయల కచ్చాలు అన్ని ముళ్ళగట్టినారు. తలంబరాలు వచ్చినారు, తోలుకొచ్చే అవ్వ దయతో ఇవన్నీ. అవ్వ ఎప్పుడు సమాధి అయింది? 31/10/1999 నేనే సమాధి కట్టించి. చాలా మంచిది. అవ్వ గురించి మాకు చెప్పినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. సంతోషపడండి. ఏం కోరికలలో తీర్చింది. మీ కోరికలు మీ మనసులో ఉండేటివన్నీ అవ్వకు ఆత్మలు అనుకో, ఆయమే తీర్చాలి. మనం బయట చెప్పకూడదు, తీర్చింది అని కూడా అనకూడదు, చెప్పకూడదు.